హాయ్ భారతదేశ ప్రజలందరికీ, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు, శుభాలు. దేశ ప్రజలందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. సో ఈ టైంలో మనందరం కూడా ఈ యొక్క ఇండిపెండెన్స్ డే గురించి కొన్ని విషయాలను నేర్చుకోవడానికి ప్రభు చూపిన కృప కొరకై వందనాలు. మరి నిన్నటి దినాన ఆగస్ట్ 15 రోజున బెరాకా ఫైర్ చర్చెస్, సో ఇక్కడ ఒక ఫాస్టెస్ట్ కాన్ఫరెన్స్ జరిగింది. దీనిలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి. కాబట్టి ఈ విషయాలు అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 వెళ్ళాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో గలతీ రాసిన పత్రికలో ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు నీ కొరకు నా కొరకు రాయించి ఉంచాడు. ఏంటి అదంటే, బానిసత్వంలోకి వెళ్ళకూడదని. బానిసత్వంలోకి వెళ్ళటం అనేది దేవుని చిత్తం కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. బానిసత్వం అనేది భయంకరమైనది. బానిసత్వం అనేది మన జీవితాలకు మనమే డిసైడ్ చేసుకున్నటువంటి లైఫ్ మన జీవితంలో ఉంటుందని బానిసత్వం గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. సో ఈ టైంలో మరి మనం కూడా ఒకప్పుడు దాదాపుగా 200 సంవత్సరాలు మరి బ్రిటిష్ వాళ్ళ చేతిలో మనం ఉన్నామని, వారి యొక్క అడుగు చాడల్లో అంటే వారు చెప్పిన పని మనం చేసామని మన భారతదేశం యొక్క హిస్టరీ, చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. సో ఆ బానిసత్వం నుంచి బయటికి రావడానికి మన దేశంలో ఉన్నటువంటి నాయకులు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మహాత్మా గాంధీ గారు, అలాగనే భగత్ సింగ్, అలాగనే మనకి మంచి చక్కని రాజ్యాంగాన్ని కూడా మన స్వతంత్రం వచ్చిన తర్వాత రాసినటువంటి నాయకులు కూడా ఉన్నారు. దాదాపుగా 280 మంది ఉన్నారని చెప్పేసి రాజ్యాంగంను రాసినటువంటి వారిలో మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారని, అలాగనే మనం చూస్తున్నటువంటి ఈ సమయంలో రాయటానికి అందరూ సిద్ధపడినప్పుడు కమిటీలు ఉన్నాయని, ఆ కమిటీలో మనకి కూడా బిఆర్ అంబేద్కర్ గారు కూడా మరి వాటిని సృష్టికర్తగా వాటన్నిటిని కూడా సృష్టించారని, కొన్ని ఇలాగున మనము చూసినటువంటి నాయకులు కూడా మన ముందు లేకపోలేదు. ఎంతోమంది ప్రాణాలు పెట్టారు. ఎంతోమంది ఆ దినాల్లో మరి మనము స్వతంత్రంగా బ్రతకటానికి వారు ప్రాణత్యాగాలు చేసి వారందరూ మనందరి కొరకు పనిచేశారు. సో అలాగనే అటువంటి ఈ స్వాతంత్రమును దేవుని యొక్క వాక్యం కూడా ఏమని బోధిస్తుందో కూడా మనం నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో మన భారతదేశంలో ఎక్కువగా మన భారత రాజ్యాంగముతో పాటు మన భారతదేశంలో భయమును, భక్తిని నేర్పడానికి మనకు గ్రంథాలు ఉన్నాయి. క్రైస్తవులకైతే బైబిల్ గ్రంథం, మరి హిందూస్కైతే భగవద్గీత, ముస్లిమ్స్కైతే ఖురాన్. సో ఇవి చాలా ప్రాముఖ్యమైనవిగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దీనిని పింగళి వెంకయ్య కూడా 3 రంగుల జెండాగా మార్చి మన భారతదేశానికి ఇచ్చారు. కాబట్టి ఈ 3 గ్రంథాలు చదువుతున్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా భయము కలిగి, భక్తి కలిగి ఉండాలనేది నేర్పుతా ఉంది. ఒకవేళ భయభక్తులు లేకుండా మన భారతదేశం యొక్క మరి సార్వభౌమ అధికారమును గనుక ఉల్లంఘించినట్లయితే మనకు దేశం యొక్క చట్టాలు కూడా మనకున్నాయి. కాబట్టి ఈ సమయంలో మన దేశ చట్టాలు ఇలా ఉన్నప్పటికీ కూడా మన దేశం ఇలా కరువులో వెంటాడుతుంది. మన దేశం ఇలా ఇబ్బందుల్లో వెంటాడుతుంది. మన దేశం ఇలాగన రగులుకుంటుంది. మత స్వేచ్ఛ ఉంది కదా అని మతాల మధ్యలో చిచ్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. మనుషుల మధ్యలో చిచ్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. కుల వ్యవస్థలో చిచ్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. మన భారతదేశంలో స్వతంత్రం తీసుకొచ్చుకుంది మనం ఎందుకైనా అని మనమే ప్రశ్నించుకునే రోజులో మనం ఉన్నాం. మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత మనందరం కూడా ఐక్యతగా కలిసి మెలిసి లేకుండా బ్రతకటానికి, మనం కలిసి ఉండటానికి, కలిసి జీవించడానికి మనము అలా బ్రతుకుతున్నామని కూడా మన స్వాతంత్రము మనల్ని ప్రశ్నిస్తూ ఉంది.
ఈ జీవిత కాలంలో, ఈ జీవిత వ్యవస్థ భవిష్యత్తులో ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా బానిసత్వమే మనల్ని వెంటాడుతుందా? బానిసత్వ బ్రతుకులోనే మనం బ్రతుకుతున్నామా? కుల వ్యవస్థ నిర్మూలమని చెప్పి, కులమును కాదు చూడవలసిన మనుషులని చెప్పి, దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులే అంటూ మరి మన భారతదేశ వ్యవస్థను రూపుమాపటానికి అనేకులు శ్రమపడి కష్టపడి ప్రాణాలు వచ్చి ఇదిగో గన్నులు పట్టి ఆ విషయంలో ప్రాణాలు తీసుకున్నటువంటి అనేక బ్రిటిష్ ప్రభుత్వాల ముందు నిలబడ్డప్పుడు ప్రాణాలు కోల్పోయి మరి మన దేశం యొక్క వారసత్వమును కాపాడటానికి మన దేశ నాయకులు ఎంతో కృషి చేశారు. సో ఆ కృషి చేసినటువంటి ఈ రోజున మనందరం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటూ ఉన్నాం. సో ఫ్రెండ్స్, అయితే అందులో ఉన్నటువంటి సత్యం ప్రకారంగా మరి మనందరం స్వతంత్రంగా బ్రతుకుతున్నామా? స్వతంత్రంగా బ్రతుకుతున్నప్పుడు ఎందుకు ఈ కరువులు మన దేశాన్ని వెంటాడుతున్నాయి? ఎందుకు ఈ మత పిచ్చి మనల్ని విడదీస్తూ ఉంది? ఎందుకు ఈ కుల వ్యవస్థ మనల్ని దూరం చేస్తూ ఉంది? ఎందుకు ఈ సామాజిక సేవలన్నీ కూడా ఒకరు దేవుడు ఉన్నాడని, మరొకరు దేవుడు లేడని, మరొకడు ఉంటే కనిపించమని ఒక్కొక్కరు సవాలు చేస్తూ ముందుకు వస్తూ ఉండగా మన భారత రాజ్యాంగమును మరి సృష్టిలోనికి, వ్యవస్థలోనికి తీసుకున్నటువంటి మరి నిర్మించినటువంటి భారత రాజ్యాంగములు కూడా మనం ముందు పెట్టుకున్నాం. కానీ రాజ్యాంగమున్నా, గ్రంథాలున్నా భయము భక్తి లేకుండా చిన్నపిల్లలపైన మానభంగాలు చేస్తూ, కుల వ్యవస్థను రూపుమాపుతామని చెప్పి కులాలను సృష్టిస్తూ, మతాల పేరిట వ్యవస్థలన్నింటినీ కూడా చిన్న భిన్నము చేస్తూ, ప్రతి ఒక్కరిలో హృదయాల్లో భయాందోళన కలుగు చేస్తూ, ఒక దినాన మణిపూర్లో, ఈరోజున మయన్మార్లో, ఇంకా మనం చూస్తున్నటువంటి వ్యవస్థలో బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో, ఆయా దేశాల్లో కూడా అల్లర్లను సృష్టిస్తూ దేశ వ్యవస్థను కూడా క్రమములు నడిపించేటువంటి నాయకులందరూ కూడా మౌనంగా ఉంటూ ఈ రోజున ఏం చూస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు? సో మన వ్యవస్థ ఎటుపోతుంది? మన ప్రాచుర్యం అంతా ఎటుపోతూ ఉంది. దేశంలో 135 కోట్ల నుంచి 140 కోట్ల జనాభా ఉన్నటువంటి మన భారతదేశం సిరి సంపదలకు గనిగా, పంట పొలాలు, పచ్చని పొలాలకు చిహ్నంగా మారి దేశ వ్యవస్థకు ఒక కట్టు బొట్టు నేర్పినటువంటి మన వ్యవస్థ ఒక చక్కని శారీ కట్టడము, ఒంటి నిండా బట్టలు ధరించడము, ఎక్కడ చూసినా భారతీయుడికి చేతులెత్తి మొక్కే ఒక సంస్కృతి సాధించినటువంటి మనము ఎడిపోతా ఉన్నాం. మన భారతదేశ వ్యవస్థలో మనుషులను హీనంగా చూస్తూ, మనుషులను అంటరాని వారిగా చూస్తూ ఆ వ్యవస్థను రూపుమాపటానికి రాజ్యాంగాలు, చట్టాలు నిర్మించినప్పటికీ కూడా మనుషుల వ్యవస్థ మారకుండా అలాగునే చిన్నచూపు చూస్తున్నటువంటి ఈ దేశం యొక్క పరిస్థితి ఏమవుతా ఉంది? కాబట్టి ఫ్రెండ్స్, ఆలోచిస్తున్నావా? సంవత్సరాలు గతిస్తున్నాయి. ఆలోచిస్తున్నావా? వ్యవస్థ మారట్లేదు. ఆలోచిస్తున్నావా? మన దేశంలో జనాభా పెరుగుతుంది కానీ, మన దేశాల్లో ప్రజలు పెరుగుతున్నారు కానీ, మన దేశంలో టెక్నాలజీ పెరుగుతూ ఉంది కానీ, మన దేశంలో ఉద్యోగాలు పెరుగుతున్నాయి కానీ, ఉద్యోగ వ్యవస్థలు, కంపెనీలు పెరుగుతున్నాయి కానీ మనుషులు, మానవత్వం కొదువైపోతూ ఉంది. మనిషిని మనిషే ద్వేషిస్తూ, మనిషి మీద మనిషే శత్రువుగా మారి యుద్ధాలు చేసే ప్రతిరోజు కూడా వస్తుందని మనం చూస్తూ ఉన్నాం. శత్రువుగా మనిషి మారుతున్నాడా? మారటానికి గల కారణం ఏంటి? ధన వ్యవస్థలో, బల వ్యవస్థలో మన భారతదేశం అంతా కూడా అందులోనే నడుస్తూ ఉందా? ఒకసారి వెనక తిరిగి చూడు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మన దేశం యొక్క చరిత్ర తిరగరాజుదామని వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున చాలామంది చరిత్రను కూడా లేకుండా చేసుకుంటున్నటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో, ఈ ఇండిపెండెన్స్ డే శుభ సందర్భంలో దేశ ప్రజలు ఆలోచన చేయాలి, దేశ నాయకులు ఆలోచన చేయాలి, మత పెద్దలు ఆలోచన చేయాలి, మతాలను వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. మనుషులుగా పుట్టిన ప్రతి మనిషి ఒక వ్యక్తిని గౌరవించకపోతే, నీ ఎదురుగా ఉన్న వ్యక్తిని నువ్వు గౌరవించకపోతే ఇదిగో మరలా దాస్యం అనే కాడి కిందికి వెళ్తారు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ బైబిల్ గ్రంథమైన, ఈ ఖురాన్ అయినా, ఈ భగవద్గీత అయినా ప్రజలందరినీ కూడా ప్రేమించేదిగా ఉండాలి తప్ప ప్రజలను శిక్షించేదిగా ఉండకూడదు. ప్రజలు అభిమానించేదిగా ఉండాలి తప్ప అవమానపరిచేదిగా ఉండకూడదు. కాబట్టి మన వ్యవస్థలో మరి ఈ సంవత్సరాల గడిచినటువంటి ఈ 78, అలాగనే రాబోతున్న 79, 80 సంవత్సరాలు రాబోతున్నాయి. సంవత్సరాలు గతిస్తున్నప్పటికీ కూడా
మనుషులందరూ ఒకటిగా బ్రతకలేకపోతున్నారు. కాబట్టి మానవ సేవ మాధవ సేవ అంటూ, మనుషులంతా ఒకటే అంటూ, దేశం అంటే మట్టి కాదు మనుషులు అంటూ ప్రజలందరూ ప్రేమించలేకపోతున్నటువంటి మన దేశ వ్యవస్థలో ఇకనైనా మార్పు రావాలి, మార్పు రావాలి, మార్పు రావాలి. మనిషి మారాలి, మార్పు రావాలి. మనిషి మారాలి, మార్పు రావాలి. మనిషి మారినప్పుడే మనుగడ అద్భుతంగా ఉంటుంది. మనిషి మారినప్పుడే మనుగడ మన చేతికి వస్తుంది. అప్పుడే ఈ మన భారతదేశము విజయ పదములు ఎగరవేస్తుంది, విజయ కేతము ఎగరవేస్తుంది, విజయ పదములు నడుస్తుందని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హృదయపూర్వక శుభాలు మన భారతదేశంలో జీవిస్తున్న ప్రజలందరికీ కూడా. గాడ్ బ్లెస్ యూ.